తెలియజేయగా మా కాలనీ దోబిఘాట్ కాలనీ పుచ్చల దెబ్బ రైల్వే క్వార్టర్స్ కలిపి గత 100 సంవత్సరాల నుంచి కూడా ఈ మహా శ్రీ 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 పైడిమాంబ అమ్మవారిని దర్శించుకుంటూ వారి యొక్క అనురాగాన్ని, ఆత్మీయతను, కరుణా కటాక్షాన్ని మేము ఎల్లప్పుడూ ఆశిస్తూ ప్రతి సంవత్సరం ఏప్రిల్లో జరిగే అమ్మవారి ఉత్సవాన్ని అతి ఘనంగా మేము జరుపుకుంటున్నాం. నా పేరు వేణుగోపాలరావు. అలాగే ఇప్పుడు మా సెక్రటరీ రెడ్డి గారు మాట్లాడారు. మా యొక్క కమిటీ తరఫున ఈ ఛానల్ వరకు కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు కూడా. ఇక్కడ ఈ డోబిఘాట్ కాలనీలోని మా చిన్నప్పుడు మా నాన్నలు మా తాతలు కాడి నుంచి శ్రీ పైడిమాంబ అమ్మవారి యొక్క పండుగ మహోత్సవాలు చేస్తున్నారు. నేటికి మాకే ఇప్పుడు ఒక ఏజ్కి వచ్చామంటే మా తాతల దగ్గర నుంచి ఒక చరిత్ర అనేది ఉంది ఈ డోబిఘాట్ కాలనీలోని. ఈ అమ్మవారి దయా కరుణ కటాక్షల వల్ల ఎంతవరకు అలాగ పండుగ నడుస్తూనే ఉంది. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరి మీద, భక్తులందరి మీద, కమిటీ మీద చల్లగా చూడాలని అమ్మవారిని కోరుకుంటున్నానండి. విచ్చేసిన అశేష భక్తులందరికీ మా కమిటీ తరఫు నుండి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. నేను చిన్నప్పటి నుండి అమ్మవారి పండుగ చాలా గ్రాండ్ గా జరిపేది అవుతుంది. కానీ ఈ మధ్యలో ఒక 10 years నుండి ఒక్క క్వార్టర్ కూడా ఇల్లు కూడా లేకుండా ఉన్నది. అయినా అమ్మవారిని చాలా గ్రాండ్ గా చేస్తున్నాం. ఎక్కడెక్కడ నుండి పై రాష్ట్రాల నుండి కూడా వచ్చి అమ్మవారికి కానుకలు సమర్పించుకొని బంధుమిత్రులతోని భోజనాల కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ దుర్గా ప్రసాద్. థ్యాంక్ యూ. సోదరిమణులారా, ఇప్పుడు మనం కంతరపాలెం ప్రాంతంలో 56వ వార్డు పరిధిలోని పూర్వం కస్తూర్బా గాంధీ కాలనీగా పిలిచేటటువంటి కాలనీలో అమ్మ కొలువై ఉన్న పైడిమాంబ అమ్మవారి సన్నిధిలో ఉన్నాం. వాస్తవంగా దోబిఘాట్ కాలనీగా సుప్రసిద్ధమైంది. తర్వాత నాడు పెద్దలందరూ కూడా ఆ పేరు పెట్టారు. అయినప్పుడు కూడా అదే ప్రాచుర్యంలో ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక సాంఘిక కార్యకర్తగా, ఒక జర్నలిస్ట్గా ఇక్కడ విశాఖపట్నం 6 తరాల నుంచి భూమిపుత్రుడిగా నేను గమనించిన గొప్ప విశేషం ఏంటంటే, ఈవేళ ప్రస్తుతం జరుగుతున్నటువంటి కార్యక్రమం భారతదేశంలో ఇటువంటి కార్యక్రమం ఎక్కడా లేదని నేను కంఠపదంగా నేను చెప్పగలను. ఎందుకంటే ఒకనాడు దేశానికి సేవలు అందించినటువంటి రైల్వే కార్మికులు, ఉద్యోగులు ఉన్నటువంటి కాలనీలో మరి పారిశ్రామిక విధానాలు మారిన తర్వాత ఈ కాలనీ పూర్తిగా నిర్మూలించినప్పటికీ కూడా వాళ్ళందరూ సుదూర ప్రాంతాలకి, వాళ్ళ స్వగ్రామాలకి, నగరంలో ఇతర చాలా దూరాలకి వెళ్ళిపోయినప్పటికీ కూడా అమ్మవారి సేవలో ప్రతి సంవత్సరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎంతో చిత్తశుద్ధితో ఎన్ని తరాలు ఈవేళ ఉన్నాయో అన్ని తరాల వాళ్ళు కూడా కుటుంబాలతో సహా హాజరయ్యి ఇక్కడ అద్భుతంగా అమ్మవారి పండుగ నిర్వహించడం, అలాగే వాళ్ళందరూ కూడా కుటుంబాలతో ఇక్కడ పండుగ జరుపుకోవడం అన్నది చాలా నభూతోన్న భవిష్యత్తుకి భారతదేశం మొత్తం మీద ఎక్కడా లేదు. ఇది భారతదేశ లౌకిక విధానానికి, ఈ భారతదేశంలో ఉన్నటువంటి దేవుడు ఉన్నాడని ఎవరు మనకి చెప్పక్కర్లేదు. మన నమ్మకం, మన విశ్వాసాన్ని మనం నడిపిస్తుంది. అంటే ఈ కాలనీ అసలు ఈవాల్టి కూడా అది నిరూపిస్తూ ఎన్ని తరాలు మారినప్పటికీ 2 ఏళ్ల క్రితం నాకు కలకత్తా నుంచి ఒక కుటుంబం వచ్చి కలిశారు. నాకు చాలా ఆనందం వేసింది. నా వరకు అయితే నేను 1972 నుండి కూడా ఇక్కడ అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చూసినటువంటి అదృష్టవంతుడిని. కుమ్మర మాస్టర్ గారి బుర్రకథ నేను ఇక్కడ ఈ కాలనీ వేదిక మీద ఈ అమ్మవారి పండగే నేను చూశాను. ఆ రోజుల్లో సుప్రసిద్ధ పౌరాణిక నాటకం చింతా సుబ్బారావు గారు రాజమండ్రి లవకుశ నాటకం నేను ఇక్కడే చూశాను. అలాగే సుప్రసిద్ధ మరి తులసీ జలంధర నాటకం నటించినటువంటి నటుడు మద్దాల రామారావు గారు తాడేపల్లిగూడెం, ఆ నాటకం కూడా 2-3 సార్లు ఇక్కడే చూశాను. అటువంటి ఇంకెన్నో నా జ్ఞాపకాల్లో బుర్రకథలు, హరికథలు, నాటకాలు ఇక్కడ చూసినటువంటి జ్ఞాపకాలు నాలాంటి వాళ్ళు, మా తరము, మా జ్ఞాపకాలు ఎప్పటికీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. ముఖ్యంగా నాకు ఒక అనుభూతి ఏంటంటే, కార్తీక మాసం వచ్చిందంటే మొట్టమొదట సాయం సమయం అయ్యేసరికి
ఈ దేవాలయం నుండి షణ్ముఖ ఆంజనేయరాజు గారు, సంపదనగరం లక్ష్మణరావు గారి పద్యాలు వస్తుండేవి. మాలాంటి పద్యనాటక అభిమానులకి ఒళ్ళు పులకించేది అనమాట. ఆ విధంగా ఈ కాలనీ మా తరం నాలాంటి వాళ్ళం ఆజన్మంతం గుర్తుపెట్టుకుంటామని నేను మనవి చేస్తూ, ఈ కాలనీ పూర్వవాసులు అందరి భక్తి, అందరి శ్రద్ధ, అందరి ఐక్యత, ఇక్కడ కులాలు మతాలు ఏవి ఉండవు. అంతా ఒక కుటుంబంగా వీళ్ళందరూ కూడా ప్రతి ఏటా ఇక్కడ అత్యంత వైభవంగా 6 రోజుల పాటు అమ్మవారు పైడిమాంబ అమ్మవారిని మరి కొలవడం అన్నది ఇది నిజంగా ఒక ఆదర్శనీయమైనటువంటి ఆలోచన విధానానికి తార్కాణం అని చెప్పి నేను మనవి చేస్తూ, ఇక్కడ మా మిత్రులు, మాతో పూర్వం సహోద్యోగి వాన్పల్లి వేణుగోపాలరావు గారు, మా సోదరులు శేఖర్ గారు, ఇంకా మాతో చదువుకున్న వాళ్ళు, మాతో ఉద్యోగం చేసిన వాళ్ళు ఈ కాలనీలో దాదాపు 20-30 మంది ఉండేవారు ఆ రోజుల్లో. వాళ్ళందరినీ కూడా ఎప్పుడు కూడా మేము కలుసుకుంటుంటాం, ఉన్నంత వరకు తలుచుకుంటుంటాం. వాళ్ళు చాలా మంది ఈ సందర్భంలోనే ఈ 6 రోజుల్లో ఖచ్చితంగా ఏ రోజైనా సరే ఇక్కడ వాళ్ళందరూ కూడా కలుస్తుంటారు. మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలి, అన్యదా భావించకపోతే, గతంలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు, ఈ పండుగ నిర్వహణకి ఒక మహనీయుడు పూనుకొని సారథ్యం వహించడం అన్నది మరింత ఈ దేశ ఔన్నత్యానికి నిదర్శనం అని మాత్రం నేను చెప్పుకుంటున్నాను. ఆయన చనిపోయారు, ఆయన కొడుకున్నాడు, ఉన్నారండి ఆయన, వాళ్ళ అబ్బాయి షరీఫ్ గారు కూడా మాకు బాగా పరిచయం, జిన్నాబాబు గారి అబ్బాయి. ఆయన కూడా ఈ కమిటీలో ఒక సోదరుడిలాగా, ఒక పవిత్రమైన హిందువులాగా ఆయన అమ్మ సేవలో ఈవేళ కూడా పాల్గొనడం నాలాంటి వాడికి గుండె ఉప్పొంగుతుంది. ఇక్కడ ఈ కాలనీ వాసుల తాలూకా భక్తి శ్రద్ధలు చూస్తే ఇది మన అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ, ఆ తల్లి ఆశీస్సులు మనందరికీ ఉండాలని ఆ తల్లిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. నా పేరు బివి అప్పారావు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, విశాఖపట్నం. నమస్కారం.